తెలంగాణలో బీసీ కులగణన సహా ప్రభుత్వం చెప్తున్న లెక్కలపై భగ్గుమంటోంది బీఆర్ఎస్. కామారెడ్డి డిక్లరేషన్ ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మండిపడుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీసీ జనాభాలో 20 లక్షల మందిని తగ్గించారని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రభుత్వం ఈ కులగణన సర్వే చేసింది అంటున్నారు. సర్వేపై తమకు ముందు నుంచే అనుమానాలున్నాయంటున్నారు ఆయన. రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు వేస్తోంది సర్కార్. మరి బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? దీని గురించి వివేకానంద గౌడ్ ఏమంటున్నారు? మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అంటూ ఉన్నారు, సోషల్ జస్టిస్ డే అంటూ గవర్నమెంట్ ప్రకటించింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ జనగణన రెండింటిని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ ఎందుకని మీరు వ్యతిరేకిస్తున్నారు స్టిల్ ఇప్పటికీ? ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేశారో, ఏ రకంగానైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేశారో, సేమ్ అదేవిధంగా ఈరోజు ఈ కులగణ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన సాధ్యపడదు అని చెప్పేసి విధంగా వారు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చెప్తున్నది ఇది ఒక హిస్టారికల్ డే. ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఈ రోజుతో నెరవేరింది. బీసీల జనగణన భారతదేశంలోనే మొదటిసారిగా చేసి భారతదేశానికి ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి రోజు ఇది. దీన్ని ఈ వర్గాలకు దూరం అవుతున్నాయనే ఆక్రోశంతోనే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని. చాలా అంటే తప్పు. ఈ పోరాటం సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ. సుప్రీంకోర్టులో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున న్యాయ నిపుణులని అక్కడ ఏర్పాటు చేసి మరి పోరాటం చేసి మరి ఈ మధ్యకాలంలో 3-2 నెలల క్రితం తీర్పు వచ్చింది. అది అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ 1 సంవత్సరం వచ్చేది కాదు కదా. సుదీర్ఘమైన పోరాటం కేంద్రం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీనేసింది ఏముంది దాంట్లో. కాబట్టి కొత్తగా చేసింది. కానీ ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎవరికి ఏంది అనేది క్లాసిఫికేషన్ చేయలేకపోయినాడు. రాష్ట్ర జనాభా తగ్గిందని ఆరోపిస్తూ ఉన్నారు. బీసీల జనాభా కూడా తగ్గించారని చెప్పి ఆరోపిస్తున్నారు. దానికి శాంటిటీ ఏంటి? 2011 సెన్సెసా లేకపోతే 2014లో మీరు చేసినటువంటి సర్వేనా? ఏ శాంటిటీతో మీరు చెప్తున్నారు అనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రశ్న. రెండు కూడా 2011 సెన్సెస్, సమగ్ర కుటుంబ సర్వే రెండింటి ఆధారం చేసుకుంటే తగ్గించే ప్రయత్నం చేసినారు. ఇక్కడ జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? పర్సెంటేజ్ పెరుగుతుంది కానీ తగ్గుతుందా? కాబట్టి వీళ్ళు దగ్గర వాళ్ళే చెప్తా ఉన్నారు 16 లక్షల మంది దీంట్లో పాల్గొనలేని చెప్పేసి. వాళ్ళంతా కూడా ఎన్యూమరేటర్స్ ఎవరైతే సర్వే చేశారో అర్హత లేని వారిని కూడా ఈ సర్వేలో పాల్గొన చేసి మరి ఈరోజు మనం ఆ రిపోర్టుని ఇంట్లో కూర్చొని ట్యాంపరింగ్ చేసి వచ్చిన రిపోర్ట్. అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చే రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారు ట్యాంపరింగ్ తెచ్చిన రిపోర్ట్. అది జనాభా విషయంలో జనాభా తగ్గింది 16 లక్షల మందికి, 16 లక్షల పైచిలకు మంది సర్వేలనే పాల్గొనలేదని చెప్తా ఉన్నారు కదా. మీరే ఈ సర్వేలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ అగ్రనేతలు పాల్గొనలేదు. మీరే చాలా మంది ప్రజల్ని ఇది సర్వే తప్పు సర్వే, ఈ సర్వేలో పాల్గొనొద్దంటూ ప్రోగుడు చేశారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు 75 ప్రశ్నలకి జవాబు చెప్పమంటే ఎవరు చెప్తారు? ఈరోజు ఎందుకు తగ్గింది? ప్రభుత్వం పైన నమ్మకం లేదు. ఉన్న వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చినారు. కాదు కాకుండా గతంలో అమలయ్యే స్కీమ్స్ అన్నిటి కూడా ఆపేసిర్రు. దీనికి నమ్మకం లేదు. ప్రభుత్వంలో నమ్మలే పరిస్థితులు లేరు. ఈరోజు వారి సొంత ట్విట్టర్ హ్యాండిల్లో సర్వే పెట్టుకుంటే వారు నమ్మే పరిస్థితుల్లో మీ ప్రజాపాలన బాగలేదు, కేసీఆర్ పాలన బాగుందని చెప్పి వారి కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లోనే జవాబిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరే రకంగా వ్యవహరిస్తుంది. వారి క్రెడిబిలిటీ కోల్పోయినారు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం లోపట్నే వారికి తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది. అంటే నమ్మే పరిస్థితులు లేరు వారిని. థ్యాంక్ యూ. సర్వే సరిగ్గా జరగలేదు, కావాలనే సర్వేని ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు వివేకానంద గౌడ్ చేస్తున్నారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వం పైన పోరాడతాం. ఇది శాస్త్రీయత లేని సర్వే. ఈ సర్వేని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇది సోషల్ జస్టిస్ డే కాదు, సోషల్ ఇంజస్టిస్ డే అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఓటీ స్టూడియో.